ఏరియాలో రాజధాని ఉంటే ఒక ఏరియాలో హైకోర్టు ఉండాలని చెప్పి గతంలో శ్రీబాగొప్ప ఒడంబడికలో ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ కొంచెం వినండి అశోక్ బాబు గారు మీరే మంత్రి పదవులు తీసుకోండి. మీరే మంత్రి పదవులు తీసుకోండి. మంత్రులు ఎందుకు పెట్టారు మీరు? బాబు నువ్వు కూర్చోవా బాబు, మంత్రులు ఉన్నారు చెప్పడానికి. అరే మంత్రులు ఉన్నారా చెప్పడానికి, నువ్వు కూర్చోవా. రాంగోపాల్ రెడ్డి గారు మీరు మంత్రి పదవి తీసుకొని మీరు మాట్లాడండి. మంత్రులకే మీరు విలువ ఇవ్వకపోతే మీరు మీ మంత్రులకి మీరు విలువ ఇవ్వండి. ప్లీజ్ 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 మీ మంత్రులకి విలువ ఇవ్వండి. ముందు జనార్దన్ రెడ్డి గారు మీరు మేము పర్మనెంట్ కాదు మేడం, అంతమంది మాట్లాడితే ఎలా? క్లోజ్ చేయండి. అదే సార్, ఆయన అభ్యర్థిలో పెట్టామంటున్నాడు. నేను చెప్పేది యాజ్ టీజ్ గా హైకోర్టు బెంచ్ పెట్టామంటున్నారు. హైకోర్టు బెంచ్. కానీ బీజేపీ వాళ్ళు హైకోర్టే పెడతామన్నారు. కూటమిలో అది కూడా భాగమే. దయచేసి నా రిక్వెస్ట్, అమ్మా మీరు చీఫ్ విప్ గా మీరు చేసి ఉండొచ్చు, చెప్పేది విని సమాధానం వేయండి. అరవడం నాకు కూడా తెలుసు, డిస్టర్బ్ చేయడం నాకు తెలుసు. చెప్పండి. ఒక సభ్యునికి విలువ ఇవ్వాలి సార్. ఒక సభ్యుడు చెప్పినప్పుడు వినాలా? వీలేదు సార్ మధ్యలో. క్లోజ్ చేయండి. రామారావు కూర్చోండి. క్లోజ్ చేయండి. సార్ నేను మా గౌరవ మంత్రులను అడుగుతున్నది, యాజ్ టీజ్ ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేస్తాం. వీలైతే హైకోర్టుని తీసుకొస్తామని చెప్తే సంతోషిస్తాం. బెంచ్ అంటున్నారు, కనీసం బెంచ్ అన్నా. ప్లీజ్ సార్ మీరు చెప్పేది వినపడటం లేదు నాకు. లోకేష్ బాబు గారు చెప్పేది వినపడటం లేదు. చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. యాజ్ టీజ్ మై హంబల్ రిక్వెస్ట్, అన్ని అక్కడే కంటిన్యూ చేయాలా? రాయలసీమ అన్ని రకాలుగా దెబ్బతినింది, ఉన్న రాజధాని పోగొట్టుకుంది. కాబట్టి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వీటన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మా కూర్చోమ్మా, కన్సర్న్ మంత్రి గారు ఉన్నారు కదా. అరే ఏం సాంప్రదాయం ఇది? అరే మంత్రి గారు ఉన్నారు కదమ్మా, నువ్వు వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ కాదమ్మా, దయచేసి ఇది పద్ధతి కాదు. మంత్రి గారు చెబుతా ఉంటే మీరు లేచి మాట్లాడుతూ ఉంటే ఏంటది? అరే ఏంటిది? కన్సర్న్ మంత్రి గారు చెబుతున్నారు, మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా? రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి, ఆయన కూర్చోమనండి. ఏంటిది సార్? ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి. శివరారెడ్డి గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. చైర్మన్ సార్, ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ కోర్ట్స్, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, ఏపీఆర్. హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు. దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా వైఖరే, మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు 3 రాజధానులు చెప్పినప్పుడు ఉంది, ఈ రోజుకి ఉంది. కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేము, మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము హైకోర్టు బెంచ్ అన్నాం. బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు. సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష 4 ప్రాంతాలకు 4 ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష. అది 4 ప్రాంతాలకు ఆల్రెడీ 4 ఉన్నాయి. దాంట్లో వక్ఫ్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష నేను పదే మీకు మొన్న కూడా చెప్పా, మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా, మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు. మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి, అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచన